హాయ్ స్టూడెంట్స్, డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు ధావేరి అకాడమీ. మనం ఈ వీడియోలో ప్రధానంగా ఇప్పుడు వీడియో చేస్తున్నాము. మనకి వీడియోలో ప్రధానంగా ఏంటంటే మన యొక్క సబ్స్క్రైబర్లు మరి ఫ్రెండ్స్ అందరూ మరి స్టూడెంట్స్ చాలామంది అడుగుతున్నారు, మరి సార్ 4th ఫేజ్ ఉందా లేదా, దాని పరిస్థితి ఏంది, అసలు రావచ్చా రాకూడదా అనే విషయం అడుగుతున్నారు. దాని గురించి మనం షోలో మరి ఇన్ డీటెయిల్గా మరి డిస్కస్ చేద్దాం. కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి, మార్కెట్లో ఏం జరుగుతుంది, అలా మార్కెట్లో ఏ విధంగా టాక్ నడుస్తుంది అంటే అఫీషియల్గా అయితే యాజ్ ఆన్ పేపర్ అయితే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్. చెప్పండి మీరు, నేను చెప్పబోతుందా. కొంతమంది అడుగుతారు, సార్ మీ దగ్గర ఎవిడెన్స్ ఏముంది అంటారు. అఫీషియల్గా వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా మరి ఆ విషయం చెప్పబోయేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతమందికి షేర్ చేస్తే ఈ న్యూస్ మనకి 4th ఫేజ్ ఉంటుందా లేదా, కొంతమందికి తెలియని వాళ్ళకి ఈ న్యూస్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీరు కూడా కొత్త వారు అయితే మరి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మరింత మోటివేషన్ ఇచ్చి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనం ఆల్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయడం జరుగుతుంది. గ్యాదర్ చేసి మీకు షేర్ నా వంతు సహకారంగా మరి మీకు షేర్ చేయటం జరుగుతుంది. ఆ విధంగా మరి చూసినప్పుడు మనకి 3rd ఫేజ్కి వెళ్దాం. మనం 3rd ఫేజ్, లెటస్ గో ఫర్ 3rd ఫేజ్. మరి ఫైనల్ ఫేజు ఇది మనకి ఫైనల్ ఫేజ్ 3rd ఫేజు. ఈ 3rd ఫేజ్లో మనకి మరి వాళ్ళు 13 నుంచి 13th to 17th ఇచ్చారమ్మ. మరి అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు నాకు తెలిసి అందరూ ఆల్మోస్ట్ అన్ని కాలేజ్ వాళ్ళు కూడా చాలామంది పిల్లలు స్టూడెంట్స్ కూడా రిపోర్ట్ చేసి ఉంటారు. మరి పేరెంట్స్ మరి రిపోర్ట్ చేసి ఉంటారు. మరి 13వ తారీఖునైతే రిపోర్ట్ చేశారు, 14ని, ఇవాళ 15వ తారీఖు, ఆగస్టు 15 అయినా కానీ కొన్ని కాలేజీలు అయితే రిపోర్టింగ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని కాలేజీల్లో ఇండక్షన్ ప్రోగ్రాము సండేకి అయితే వాళ్ళు పెడతాం జరిగింది. కొన్ని కాలేజీ ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలి, మాకు తెలిసిన వాళ్ళు అయితే గీతాంజలికి వెళ్ళారు. వాళ్ళు ఇవాళ కూడా తీసుకున్నారు, మరి సర్టిఫికెట్ తీసుకున్నారు. హాస్టల్ ఫెసిలిటీ నేను ఒక సలహా చెప్తాను, ఎవరైతే హాస్టల్ కావాల్సిన అనుకున్న పేరెంట్స్ ఉంటారో వాళ్ళు ముందే వెళ్ళిపోయి మీరు హాస్టల్ బుక్ చేసుకోండి. హాస్టల్ బుక్ చేసుకుని వాళ్ళ సర్టిఫికెట్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసేసి మనకి హాస్టల్ కూడా మీరు బుక్ చేసుకోండి. హాస్టల్ బుక్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మరి ఫైనల్గా పిల్లలకి హాస్టల్లో సీట్స్ ఉండవు. అప్పుడు సీట్స్ లేనప్పుడు మనం ఏం చేయాలి, బయట ఏదో ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి చూసారా, అలాంటి వాటికి వెళ్ళాలి. అవి పెద్దగా మన పిల్లలు కూడా మరి అదేవిధంగా జెంట్స్ లేడీస్ అయితే మరి అక్కడ ఎట్లా ఉంటారనేది మనకు తెలియదు. అదే మరి క్యాంపస్ హాస్టల్స్ అయితే వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. ఆడపిల్లలు అయితే సెక్యూరిటీ, మగపిల్లలు అయితే చెడు వ్యసనాలకి బానిస కాకుండా ఉంటారు. మరి తెలుసు కదా, మరి నేను అన్నీ నా నోటితో నేను చెప్పలేను. మగపిల్లలకి అన్ని లక్షణాలు ఉంటాయి, కొంతమందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బయట హాస్టల్స్లో ఉండే పిల్లలు అయితే నానా రకాలుగా ఒక స్టూడెంట్ 10 మంది స్టూడెంట్స్ని చెడగొడతారు. మన పిల్లవాడు మంచివాడు కావచ్చు, అవతల వ్యక్తి మంచివాడని మనం చెప్పలేము. ఇది ఈ విధంగా ఉంటుంది. మనం ఇష్యూ అయితే డైవర్ట్ అవ్వకూడదు. ఇదైతే నేను చెప్తున్నాను. మీరు 17th లోపు అయితే మరి వెళ్ళి మరి ఫిజికల్ రిపోర్ట్ అయితే మరి చేసేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఫిజికల్ రిపోర్ట్ అయితే మరి చేసేయండి. ఫిజికల్ రిపోర్టు వీ హ్యావ్ టు డూ ద ఫిజికల్ రిపోర్ట్ 17th. మరి అదేవిధంగా మరి ఎవరైతే మరి 15th లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసేయాలి. ఎవరైతే 3rd ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు, 3rd ఫేజ్లో న్యూ సీట్స్ వస్తాయి కదా, 3rd ఫేజ్లో ఎవరైతే సీట్స్ వచ్చిన వాళ్ళకి ఫైనల్ ఫేజ్లో వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఫీజు అయితే పే చేయాలమ్మా. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేయాలి. వీ హ్యావ్ టు డూ ద సెల్ఫ్ రిపోర్టింగ్ ఇమ్మీడియట్లీ చేసేయాలి. లేకపోతే మీ సీటు మీకు పోతుంది. సార్ మీరు చెప్పవచ్చు 4th ఫేజ్ వస్తుంది అంటున్నారు, మరి సెల్ఫ్ రిపోర్ట్ ఎందుకు చేయాలి సార్ అంటే, మీ సీటు మీకు ఉంచుకోవాలి కదమ్మా. మన చెంబులో నీళ్లు చూసుకుని, చెంబులో నీళ్లు ఉన్నాయి, పైన వర్షము మబ్బులు ఉన్నాయి. ఆ వర్షం పడిద్దో లేదో మనకైతే తెలీదు. వర్షం పడుతుందని చెంబులో నీళ్లు మనం పారబోసుకుంటామా? దట్ ఈస్ నాట్ కరెక్ట్. మనం సేఫ్ సైడ్కి వీఆర్ ఇన్ సేఫ్ సైడ్ ఆల్వేస్. మీ ప్రతి లైఫ్లో కూడా మనం సేఫ్ సైడ్గా ఉండడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. సార్ 4th ఫేజ్ వస్తుంది, నాకు ఈ సీట్ ఎందుకు, నేను 4th ఫేజ్కి వెళ్తాను అనొచ్చు. అది కాదు, దట్ ఈస్ నాట్ కరెక్ట్.
ఫోర్త్ ఫేజ్ వస్తే రానివ్వండి, తప్పే ఉంది. మనకి ఫోర్త్ ఫేజ్ వస్తే రానివ్వండి. ఫోర్త్ ఫేజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు రావడం జరిగింది. ఏపీ స్టూడెంట్స్ ఏపీలో ఏమైంది, ఫస్ట్ ఫేజ్ వచ్చింది, సెకండ్ ఫేజు ఫైనల్ ఫేజ్ అన్నారు. ఈ సెకండ్ ఫేజ్ని ఏమన్నారు, ఫైనల్ ఫేజ్ అన్నారు ఏపీలో. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు థర్డ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు థర్డ్ ఫేజ్ 19th ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ పిల్లలకి. 23rd ఏదో డేట్, నేను కూడా దాని మీద వీడియో చేయడం జరిగింది. 19th అదేవిధంగా మనకు కూడా రావచ్చు. అదేవిధంగా మనకు కూడా మరి 99% అయితే 99% ఫోర్త్ ఫేజ్ ఉంటుంది, 1% మనం చెప్పలేము. అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది. మరి ఫైల్ అయితే మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి మరి టీజీ వెబ్సైట్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళింది. అక్కడికి వెళ్ళటం జరిగింది. మార్కెట్లో టాక్ నడుస్తుంది ఏంటంటే కొత్త కాలేజ్ మనకి ఆల్రెడీ 5000 సీట్స్ అయితే ఉన్నాయమ్మ. 5000 సీట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు 90 సిఎస్ఈలో సపోజ్ మీరు ఎగ్జాంపుల్ సిఎస్ఈలో మనకి 98% ఫిల్ అయినాయి, ఈసీఈలో 94% ఫిల్ అయినాయి. అదేవిధంగా మరి త్రిబుల్ సివిల్ కానీ సివిల్లో 80% ఫిల్ అయినాయి, మరి త్రిబులీలో 74% ఫిల్ అవటం జరిగింది. కొన్ని సీట్లు 5000 సీట్స్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. సపోజ్ ఇంకా కొత్త సీట్లు ఒక 6000 వరకు రావచ్చు అని మరి టాక్. 6000 రావు, మరి 11,000 వరకు మరి సీట్స్ అయితే ఉండటం జరుగుతుంది. మరి 11,000 సీట్స్ అయితే రావచ్చు. ఎందుకంటే ఈ 5,000 ఈ ఎక్కువగా ఏ కాలేజీలకి రావచ్చు అంటే మరి మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మార్కెట్లో ఒక టాక్ అనేది నడుస్తుంది. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి చాలా ఉంటాయి. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, మల్లారెడ్డి ఫ్యామిలీస్కి చాలా కాలేజ్ ఉంది. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్లో లేరు కాబట్టి వాళ్ళకు కొంచెం ప్రాబ్లంగా ఉండొచ్చు. మరి వాళ్ళ సీట్లు కూడా రావచ్చు, మరి గవర్నమెంట్ మరి ఇవ్వచ్చు. మరి అదేవిధంగా మరి మల్లారెడ్డిలో ఉన్నాయి, మల్లారెడ్డిలో రావచ్చు. అదేవిధంగా అరోరా కాలేజీ, మన టాక్ ఈ విధంగా నడుస్తుంది. అరోరా కాలేజీ, మరి ఐఏఆర్ఈ కాలేజీ అంటే వీళ్ళది, మల్లారెడ్డి బంధువులది వీళ్ళది. ఈ కాలేజీ కూడా మరి ఐఏఆర్ఈ కాలేజీ. కొన్ని ఆఫ్ క్యాంపస్లో అయితే నడుస్తుంది. ఆఫ్ క్యాంపస్లో కొన్ని కాలేజీలు అయితే మాకు ఆఫ్ క్యాంపస్లో సీట్లు కావాలని వాళ్ళు అడుగుతున్నారు. సపోజ్ మీరు ఇక్కడ అయితే మహబూబ్ నగర్లో జయప్రకాష్ కాలేజ్ ఉంది, వాళ్ళు ఆఫ్ క్యాంపస్ కావాలంటున్నారు. అదేవిధంగా మరి హైదరాబాద్లో వాళ్ళు ఆఫ్ క్యాంపస్ పెడతారంట. మరి కొన్ని సీట్లు అవి తర్వాత వస్తాయో మనకైతే తెలియదు, కానీ కొన్ని సీట్లు అయితే రావచ్చు. 99% మనకి ఫోర్త్ ఫేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. 99% ఫోర్త్ ఫేజ్ మనకి తొందరలో ఇంటర్నల్ స్లైడింగ్ అనేది కూడా జరుగుతుందమ్మా. మనకి త్వరలో ఇంటర్నల్ స్లైడింగ్ అనేది జరుగుతుంది. ఈ ఇంటర్నల్ స్లైడింగ్లో 17th లోపు అయితే పిల్లలు, ఈ 16th 17th లోపు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కాలేజీలకు వెళ్ళేసి ఫిజికల్ రిపోర్టింగ్ అయితే చేయాలి. వీ హ్యావ్ టు డూ ద ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఫిజికల్ రిపోర్టింగ్. మరి సీటు పోతే మరి సీటు రాదు. ఈ సీటు పోయిందనుకో, ఎవరైతే 17th నెల వాళ్ళ సీట్ క్యాన్సిల్ అవుతుంది. అది ఇంటర్నల్ స్లైడింగ్కి వెళ్ళొచ్చు, ఫోర్త్ ఫేజ్లో సీట్ ఉండొచ్చు. ఈ విధంగా మనకి జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. మీకు మనకు చేతిలో ఉన్న సీటుని ఎప్పుడు కోల్పోవద్దు. మరి అదేవిధంగా సార్ సీట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాం, మీరు 16th లోపు యూ నీడ్ టు క్యాన్సిల్ ద సీట్. క్యాన్సిల్ చేసుకుంటే ఆన్ ఆర్ బిఫోర్ 16th నైట్ లోపు మీరు మీ సీట్ అయితే క్యాన్సిల్. ఆల్రెడీ మనం వీడియో చేయటం కూడా జరిగింది. 16th నైట్ లోపు మీరు సీట్ క్యాన్సిల్ చేసుకుంటే ఈసారి ఎంసెట్ వాళ్ళు చెప్తామైతే 100% ఫీజు రిఫండ్ ఇస్తారంట మీకు. ఇది ఎప్పుడు వస్తుందంటే ఒక 45 డేస్లో మరి మీకు రావడం జరుగుతుంది, మీ అకౌంట్లో పడటం జరుగుతుంది. అంటే వాళ్ళు ఆఫ్లైన్గా చెప్తున్నారమ్మా. దీనికి సార్ 100% రిఫండ్ ఉంది, మరి మీ దగ్గర ఎవిడెన్స్ ఏంది అని కొంతమంది అడుగుతారు. ఇది ఆఫ్లైన్లో కొంతమంది సపోజు
మనము హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేసినప్పుడు మీరు కూడా కాల్ చేయండి. హెల్ప్ లైన్ సెంటర్ నంబర్స్ ఉన్నాయి, మాసప్ ట్యాంకు, కాల్ చేయండి. వాళ్ళు కూడా కొంచెం ఇట్లా చెప్తున్నారు. అది ఆఫ్లైన్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఏది చెప్పినా కానీ ప్రతిదీ కూడా ఆఫ్లైన్ ఇన్ఫర్మేషనే. ఎందుకంటే వాళ్ళ హెల్ప్ లైన్ సెంటర్లో ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు కూడా మసప్ ట్యాంక్లో ఉంటారు. ప్రతిదీ కూడా ఆఫ్లైన్ చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా చెప్పినప్పుడు ఏంటంటే మనకి మనం నమ్మాలి. వీ హ్యావ్ టు బిలీవ్. మనం ప్రతిదీ కూడా నమ్మటానికి డినై చేయడానికి లేదు కమ్మా. ఇప్పుడు కొంచెం ఎక్కువ పర్సెంట్ అయితే రిఫండ్ అయితే రావడం 100% రిఫండ్ జరుగుతుంది. రిఫండ్ అయితే రావటం పక్క. అది 90% రావచ్చు, 100 రావచ్చు, 95% రావచ్చు, 50 రిఫండ్ రావటం పక్క. మరి నైట్ లోపు 16th లోపు మీరైతే క్యాన్సిల్ చేసుకోండి. ఇవాళ 15వ తారీఖున ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే. అందరికీ విష్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని విషయాలు ఎలాంటి మనం ఆఫ్లైన్లో మరి వీడియో డిస్కస్ చేసుకుంటే కొన్ని తెలుస్తూ ఉంటాయి. అదేవిధంగా మరి కొంతమంది పిల్లలకి ఇంకే డౌట్ ఉంది. సార్ నేను రిపోర్ట్ చేస్తాను, ఆన్లైన్ రిపోర్టింగ్ చేస్తా, ఫిజికల్ రిపోర్ట్ చేస్తా. ఫిజికల్ రిపోర్ట్ చేసినప్పుడు నా సర్టిఫికెట్లు అన్నీ ఒరిజినల్స్ అన్నీ అక్కడ ఇచ్చేసేయాలి. ఒరిజినల్స్ అన్నీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒరిజినల్స్ క్యారీ చేసుకోవాలమ్మా. ఒరిజినల్ టీసీ, ఒరిజినల్ ఇంటర్మీడియట్ మార్క్స్, ఒరిజినల్ 10th క్లాసు అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసేయాలి. జిరాక్స్ కాపీసు, డిఫరెంట్ సెట్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. మరి ఇవ్వాల్సినప్పుడు సార్ మరి వాళ్ళకి ఇస్తాం కదా, నేను 4th ఫేజ్లోకి వెళ్తున్నా కదా, 4th ఫేజ్ వస్తుందని మీరు అంటున్నారు, మరి నా సర్టిఫికెట్స్ నాకు ఎలా వస్తాయి అని మీరు కొంతమంది అడగవచ్చు. ఎందుకంటే ఆ క్వశ్చన్ నేనే వేసుకుంటాను, మళ్ళీ మీకు అడిగే ఛాన్స్ లేకుండా క్వశ్చన్ వేసుకుని ఆన్సర్ కూడా నేనే చెప్తా. 4th ఫేజ్లో ఎలా వస్తుంది అంటారు. ఒకవేళ 4th ఫేజ్లో మీకు సీట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ మనకి జీవోలో ఏంటంటే సీట్స్ మరి సర్టిఫికెట్స్ ఇవ్వమని మనకి గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. మిమ్మల్ని ఏం ఆపరు. ఒకవేళ 4th ఫేజ్లో మీకు వేరే చోట సీట్ వచ్చినప్పుడు సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే 2nd ఫేజ్లో మనకి అసలు 2nd ఫేజ్ అవ్వగానే ఫిజికల్ రిపోర్ట్ చేయమన్నారు. ఫస్ట్ నోటిఫికేషన్ ప్రకారం 2nd ఫేజ్ అవ్వగానే ఫిజికల్ రిపోర్ట్ చేస్తే 3rd ఫేజ్లో సీట్ వస్తే మళ్ళీ ఆ కాలేజీకి వెళ్ళి మీ ఒరిజినల్ సర్టిఫికెట్ టీసీ తీసుకుని 2nd ఫేజ్లో వచ్చిన కాలేజ్ పోతుంది కాబట్టి అది తీసుకొచ్చి 3rd ఫేజ్లో ఇవ్వమన్నారు. అదేవిధంగా అదే లాజిక్ ఇక్కడ అప్లై అవుతుంది. ఒకవేళ 4th ఫేజ్లో కానీ మీకు సీట్ వస్తే మీరు ఆ కాలేజీకి వెళ్ళేసి మీరు అలాట్మెంట్ ఆర్డర్ చూపించండి. సార్ నాకు ఇది ఒక్కడు వచ్చేసింది, మీరు నా డాక్యుమెంట్స్ నాకు ఇవ్వండి అనండి. ఎందుకంటే వాళ్ళు ఉంచుకోలేరు. టెక్నికల్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే మీకు అక్కడ సీట్ లేదు. ఇది కన్వీనర్ సీటు కాబట్టి టెక్నికల్ ఇట్స్ నాట్ పాసిబుల్. యూ డోంట్ హ్యావ్ ఎనీ సీట్ ఇన్ దట్ కాలేజ్. మనకు 3rd ఫేజ్లో వచ్చిన సీటు పోతుంది. 4th ఫేజ్లో వచ్చిందనుకో 3rd ఫేజ్లో వచ్చిన సీటు పోతుంది. అందుకని ఆటోమేటిక్గా నీ యొక్క సర్టిఫికెట్స్ నీకు ఇవ్వటం, స్టూడెంట్కి ఇవ్వటం జరుగుతుంది. కాకపోతే కొన్నాళ్ళు మనం ఒకరోజు మరి స్ట్రగుల్ అవ్వాలి. అదైతే కరెక్టు. స్ట్రగుల్ లేకుండా మనం కష్టపడకుండా ఏది జరగదమ్మా. మనం కష్టపడితేనే ప్రతి ఒక్కటి జరుగుతుంది. మన లైఫ్లో కొన్ని కష్టాలు ఉంటాయి. అన్నీ స్మూత్గా జరగాలి సార్, నాకు స్మూత్గా జరగాలి నాకంటే అది మాత్రం ఇంపాసిబుల్. కాలేజీకి వెళ్ళాలి, వాళ్ళు 1 day 1 or 2 days మరి తిప్పించుకుంటారు. కొంతమంది ఏంటంటే రేపు 2 ఇస్తానంటారు. వాళ్ళతో మనం హార్డ్గా బిహేవ్ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. మరి సర్టిఫికేట్ ఇచ్చి మళ్ళీ తీసుకునేటప్పుడు ఏంటంటే ఎవరు కూడా హార్డ్గా లౌక్యంగా పొలైట్గా సార్ ఇదిగో ఆ ప్రింట్అవుట్ తీసుకెళ్ళి 4th ఫేజ్లో వచ్చిన ప్రింట్అవుట్ జాయినింగ్ రిపోర్ట్ తీసుకెళ్ళి వాళ్ళకి చూపించండి, ఇదిగో సార్ మాది అంటే వాళ్ళు ఇచ్చేస్తారు. వాళ్ళకేం ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం అంత ఇచ్చేటప్పుడు అంత తీసుకునేటప్పుడు అంత స్పీడు ఇచ్చేటప్పుడు ఉండదు. ఎవరైనా మనం ఒక వ్యక్తికి 1 లక్ష రూపాయలు అప్పు ఇస్తే తీసుకునేటప్పుడు ఫాస్ట్గా తీసుకుంటాడు. అదేవిధంగా ఈమన్నప్పుడు ఇచ్చి తిప్పించుకుని ఇస్తారు. ఇదంతా మనకు తెలిసింది. ఇది జనరల్ కామన్ సెన్స్. కాబట్టి మీరు భయపడాల్సిన ఏమైనా పని లేదు. మీరు వేరే కాలేజీ కావాల్సిన సీటు మీరు సర్టిఫికేట్ 16th 17th ఇచ్చేసేయండి. అదేవిధంగా క్యాన్సిల్ చేసుకునేవాళ్ళు, సార్ నేను క్యాన్సిల్ చేసుకుంటాను అన్న వాళ్ళు 16th లోపు చేసుకోండి,
మరి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే 15th అంటే ఈరోజు మరి ట్యూషన్ ఫీజు వెళ్ళాలి. ఇది థర్డ్ ఫేజ్ వాళ్ళకి, ఓన్లీ థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే. ఫస్ట్ సెకండ్ ఫేజ్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ యాక్సెప్ట్ చేసి ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం. ఓన్లీ థర్డ్ ఫేజ్ వాళ్ళకి ఇది అప్లై కావడం జరుగుతుంది. ఈ విధంగా మరి మన కాలేజీ స్టోరీ అయితే నడుస్తుంది. మరి ఈ ఫోర్త్ ఫేజ్ అన్నది మనకి ఎంతవరకు జరుగుతుంది ఇది చూద్దాం. ఈ ఫోర్త్ ఫేజ్ 99% అయితే రావటానికి ఛాన్స్ ఉంది. 100% నేనైతే చెప్పను, 99% రావటం జరిగింది. 1% ఈ గవర్నమెంట్ చేతిలో ఉంది. తెలంగాణ గవర్నమెంట్ చేతి. ఎందుకంటే మనకి ఏఐసిటి వాళ్ళు కూడా అప్రూవల్ ఇవ్వటం జరిగింది, మరి జేఎన్టీ వాళ్ళు కూడా ఇచ్చారు. మరి గవర్నమెంట్ ఒక్కసారి వాళ్ళు కానీ గ్రీన్ జెండా ఊపితే ఒక ఫోర్త్ ఫేజ్ రావటం జరుగుతుంది. ఫోర్త్ ఫేజ్ వచ్చినంత మాత్రాన మీకు సీట్లు వస్తాయనే నమ్మకం లేదు. ఫోర్త్ ఫేజ్ ఎవరికి ఉపయోగం? ఫోర్త్ ఫేజ్ అసలు సీటు రాని వాళ్ళకి ఉపయోగం. సీటు ఎవరికైతే రాదో, కొత్త సీట్లు ఎవరికైతే రాదో వాళ్ళకి ఈ ఫోర్త్ ఫేజ్లో వస్తాయి కొన్ని సీట్లు. అవి టాప్ కాలేజీలో పెరగటం లేదమ్మా. టాప్ కాలేజ్ సిబిఐటి, వాసు, విఎన్ఆర్ వాటిల్లో పెరగవు. ఎక్కడో కింద కాలేజీలు, సపోజ్ మల్లారెడ్డి అని ఒక టాక్ నడుస్తుంది. అదేవిధంగా మరి అరోరా కాలేజీలో మరి టాక్ నడుస్తుంది. మరి ఐఏఆర్ఈ, మరి కొన్ని కాలేజెస్ ఉన్నాయి. ఇంకా అఫీషియల్గా అయితే మరికి ఎక్కడా కూడా న్యూస్ అయితే లేదు. అఫీషియల్లీ ఆన్ పేపర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్సెస్. అది గుర్తుపెట్టుకోండి. అఫీషియల్లీ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్. మళ్ళీ ఈ వీడియోలో అయిన తర్వాత మనం కామెంట్స్ కూడా పెడతారు, సార్ మీకు ఎక్కడ ఎవిడెన్స్ ఉందో మాకు పోస్ట్ చేయండి అంటారు. అఫీషియల్లీ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్. 99% రావచ్చు. మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఆంధ్రప్రదేశ్లో కూడా స్టూడెంట్స్కి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజే లాస్ట్ అని చెప్పారు. ఇప్పుడు సచ్చినట్టు 19th మరి ఫైనల్ ఫేజ్ వేయటం జరిగింది. ఫైనల్ ఫేజ్ 19th, వాళ్ళ క్లాసెస్ 19th, మరి వెబ్ ఆప్షన్స్ 23rd నుంచి అన్నారు. మరి 30th ఆగస్టు మళ్ళీ వాళ్ళకి డిక్లేర్ చేయటం జరుగుతుంది. అలాట్మెంట్ ఆర్డర్ కొంతమందికి వస్తాయి. ఈ ఫోర్త్ ఫేజ్ ఎవరికైతే ఉపయోగం? అసలు సీటు రాని వాళ్ళకైతే ఉపయోగం. కొత్తగా జేఎన్టీయు, సిబిఐటి, వాసు, విఎన్ఆర్, గోకరాజు, రంగరాజు, బీవీఆర్ వచ్చిన వాళ్ళకి ఏం పడలేదమ్మా. మీరు వెళ్ళి హ్యాపీగా మీ కాలేజీలో మీరు జాయిన్ అవ్వండి. రేపు ఫస్ట్ నుంచి మండే నుంచి అయితే క్లాసెస్ అయితే ఉన్నాయి. మండే నుంచి అయితే ఓరియంటేషను, ఇండక్షన్ ప్రోగ్రామ్ మండే నుంచి 19th నుంచి మనకి ఆగస్ట్ 19th నుంచి అయితే మనకి క్లాసెస్ నడవచ్చు, ఏదైనా జరగవచ్చు. మన కాలేజీలో హ్యాపీగా వెళ్ళి జాయిన్ అయిపోయింది. ఈ ఫోర్త్ ఫేజ్ అనేది అసలు రాని వాళ్ళకి మనం ఆలోచించుకోవాలమ్మా. అది గుర్తుపెట్టుకోండి. ఈ ఫోర్త్ ఫేజు అసలు సీటు రాని వాళ్ళు ఆలోచించుకోవాలి. సీటు వచ్చిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళి మీ ఒరిజినల్స్ సర్టిఫికేట్ ఇచ్చేసేయండి. హ్యాపీగా వెళ్ళేసి మీరు వాళ్ళ ఒక ఫార్మాలిటీస్, మరి అడ్మిషన్ ఫీజు మరి ఒక 10K 9,800 రూపీస్ తీసుకుంటున్నారు. మరి యూనివర్సిటీ ఫీజు అని ఎక్స్ట్రా ఫీజు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ ఫీజులన్నీ కట్టేస్తే మీరు హ్యాపీగా జాయిన్ అయిపోండి. టాప్ 50 కాలేజ్ వచ్చిన వాళ్ళు, టాప్ 20 కాలేజ్ వచ్చిన వాళ్ళు అసలు ఫోర్త్ ఫేజ్ గురించి ఆలోచించవద్దు. ఫోర్త్ ఫేజ్ గురించి ఎవరు ఆలోచించాలా? టాప్ 100 పైన 100 కాలేజెస్, మరి 101, 175 కాలేజెస్ ఉండే కదా మనకి. ఈ 175 కాలేజెస్లో 100, 101, 102 అక్కడ వచ్చిన వాళ్ళు ఫోర్త్ ఫేజ్ గురించి ఇంకేమైనా మంచి సీట్లు వస్తాయని ఆలోచించాలి. కానీ ఎందుకంటే మనకి మన న్యూస్లో కూడా రావటం జరిగింది, 90 కాలేజెస్లో 100% సీట్ అలొకేషన్ అయితే జరిగింది. 90 అంటే 85 కాలేజెస్లో మాత్రము సీట్ అలొకేషన్ కొద్దిగా గ్యాప్ ఉంది. ఒక 5% అయితే గ్యాప్ ఉంది. 85 కాలేజెస్, టోటల్ 175 కాలేజెస్. ఈ 5% గ్యాప్ ఉంది. ఈ 5% గ్యాప్ కోసం మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. హ్యాపీగా వెళ్ళి మీరు జాయిన్ అయిపోయింది. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మరి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలా ఈ న్యూస్ని మరి అందరికీ, మీ యొక్క ఫ్రెండ్స్కి, మరి మీ యొక్క స్టూడెంట్స్ ఎవరైతే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరో వాళ్ళకి షేర్ చేయండి వాట్సాప్లో, గ్రూపుల్లో.
ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీకు బాగా చదవాలని, మరి మంచి పర్సంటేజ్ తెచ్చుకుని, జీపీఏ తెచ్చుకుని, మరి ప్లేస్మెంట్ కూడా కొట్టాలని, మరి మీ ఫస్ట్ ఇయర్ పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.